ఈ ఆర్డర్ మాత్రం ఖచ్చితంగా వినాలా లేదా? వినాలి. ఒకవేళ ఈ ఆర్డర్ భర్త విన్నాడు అనుకోండి, తన యొక్క జీవితమును అప్పుల పాలైపోయాడు అనుకోండి, ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది అంటారు? ఎవరి మీద పడుతుంది అంటారు? తల్లిదండ్రులు ఒకసారి మీరు ఆలోచించండి. చేజేతులారా మీ పిల్లల్ని వారు చదువుకునే వయసులో ఎక్కడికి పంపిస్తున్నారు? పనులకు పంపిస్తున్నారా? పంపించట్లేదా? ఏమండి, పనులకి వెళ్ళి అలవాటు అయిపోయి ఉన్నవాడు చదవగలుగుతాడా? నేను మరలా చెప్తున్నాను, మీకు ఎంత అప్పు అయినా ఉండనివ్వండి, మీ పిల్లలకి మీరిచ్చే దీవెని ఇవ్వాలి, కానీ అప్పు ఏమాత్రం కూడా ఇవ్వకూడదు. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కూర్చుని మనం అందరం కూడా, తల్లిదండ్రులుగా ఉంటున్న మనం అందరం కూడా మన పిల్లలకు మనం నేర్పించాల్సింది ఏంటయ్యా అంటే, ఒరే నువ్వు కష్టపడు, బాగా చదువు, నీకోసం నేను ఎంత తప్పైనా చేస్తా, కానీ భవిష్యత్తులో మన కుటుంబానికి నిలబెట్టే వారసురాలుగా నువ్వు మారాలి అని మన పిల్లలకు మనం చెప్పుకోవాలి.